అసలే ఫ్యాక్షన్ కిల్లా ఎన్నికల అనంతరం ఆ నియోజకవర్గంలో చెలరేగిన హింస తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపింది. అలాంటి చోట ప్రతిపక్ష వైసీపీకి పెద్ద దిక్కు లేకపోవడం ఇబ్బందిగా మారింది. పార్టీ నేతలు క్యాడర్కు ఏ చిన్న కష్టం వచ్చినా చెప్పుకునే నేతే కరువయ్యారట. అధికార పార్టీ దూకుడును రాజకీయంగా ఎదుర్కొనే సాహసం చేయలేని పరిస్థితి అక్కడ నెలకొంది. ఇంతకీ తాడిపత్రి వైసీపీలో ఏం జరుగుతుంది? ఆ మాజీ ఎమ్మెల్యే ఎందుకు నియోజకవర్గానికి దూరంగా ఉంటున్నారు? ఈ స్టోరీలో చూద్దాం. రాయలసీమలో తాడిపత్రి నియోజకవర్గానికి ముందు నుంచి ప్రత్యేక స్థానం ఉంది. ఫ్యాక్షన్ కిల్లాగా ముద్రపడినప్పటికీ రాజకీయంగా ఎంతో చైతన్యం కలిగిన ప్రాంతం ఇది. ఇక్కడి రాజకీయాలు ఢీ అంటే ఢీ అనేలా సాగుతుంటాయి. దశాబ్దాలుగా తాడిపత్రి రాజకీయాలపై తనదైన ముద్ర వేసింది జేసీ కుటుంబం. అలా ఏకధాటిగా పాలించే జేసీ కుటుంబాన్ని 2019 ఎన్నికల్లో కట్టడి చేసి వైసీపీ అభ్యర్థి కేతిరెడ్డి పెద్దారెడ్డి అక్కడ ఎమ్మెల్యేగా గెలుపొందారు. నాటి నుంచి 5 ఏళ్ల పాటు జేసీ ఫ్యామిలీతో రాజకీయ శత్రుత్వాన్ని నెరిపారు పెద్దారెడ్డి. ఆయన ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి కుటుంబంపై రాజకీయంగా, వ్యక్తిగతంగా అనేక కార్యక్రమాలు చేపట్టారు. నిత్యం జేసీ కుటుంబంతో వైరం నడిపారన్న చర్చ అప్పట్లో నడిచింది. దివాకర్ ట్రావెల్స్ సహా ఇతర వ్యాపారాలపై అధికారుల దాడులు, కేసులు వంటి వాటిలో ప్రత్యక్షంగా, పరోక్షంగా పెద్దారెడ్డి పాత్ర ఉంది అన్నది నిష్ఠూర సత్యం. నియోజకవర్గంలో కలియ తిరుగుతూ టీడీపీకి, జేసీ కుటుంబానికి వ్యతిరేకంగా రాజకీయాలు చేశారు. గతంలో జేసీ వద్ద పనిచేసిన వారు టీడీపీలో ఉన్న ముఖ్యులను తమ వైపుకు తిప్పుకుని పాలన సాగించారు పెద్దారెడ్డి. 5 ఏళ్ల పదవీ కాలంలో ఎక్కువగా జేసీ కుటుంబంపై విమర్శలు, రాజకీయాలకే పెద్దారెడ్డి సమయం ఎక్కువ కేటాయించారన్న చర్చ జరిగింది. వైసీపీ హయాంలో మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కుమారుడు ప్రస్తుత ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డిపై వరుసగా కేసులు నమోదయ్యాయి. పలు సందర్భాల్లో ఇద్దరు జైల్లో గడిపారు. జేసీ ప్రభాకర్ రెడ్డిపై ఏకంగా 100కు పైగా కేసులు పెట్టారు. అప్పట్లో 2 పార్టీల మధ్య నెలకొన్న వైరం ఎన్నికల వరకు నడిచింది. ఎన్నికల సందర్భంగానూ 2 పార్టీల నేతలు, కార్యకర్తలు పరస్పరం దాడులు, ప్రతిదాడులకు పాల్పడ్డారు. అక్కడి వరకు బాగానే ఉన్నా ఎన్నికల అనంతరం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావటం, కేతిరెడ్డి పెద్దారెడ్డి నియోజకవర్గానికి దూరం కావడంతో ఆ పార్టీకి పెద్ద దిక్కు లేకుండా పోయిందట. ఎన్నికల టైంలో చెలరేగిన హింసతో అప్పట్లో జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డితో పాటు కేతిరెడ్డి కుటుంబాన్ని తాడిపత్రికి వెళ్లకుండా ఆంక్షలు విధించారు. కూటమి ప్రభుత్వం కొలువుదీరిన అనంతరం జేసీ కుటుంబం తాడిపత్రిలోనే ఉంటుంది. మున్సిపల్ చైర్మన్గా జేసీ ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యేగా ఆయన తనయుడు అస్మిత్ రెడ్డి పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాలు నిర్వహిస్తూ నియోజకవర్గంలో కలియ తిరుగుతున్నారు. శాంతి భద్రతల సమస్యతో కేతిరెడ్డి పెద్దారెడ్డిని పోలీసులు తాడిపత్రిలోకి వెళ్లకుండా అడ్డుకున్నారు. కొంతకాలం అనంతపురంలో ఉన్న ఆయన ప్రస్తుతం తన స్వగ్రామం ఎల్లనూరు మండలంలోని తిమ్మంపల్లిలో ఉంటున్నారు. తాడిపత్రి మినహా ఇతర మండలాల్లో అత్యవసరం అనుకున్న చోటికి అప్పుడప్పుడు వచ్చి వెళ్తున్నారని ఆ పార్టీ నేతలు చెప్తున్నా ఇప్పటివరకు తాడిపత్రికి వెళ్లకపోవడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. గతంలో పెద్దారెడ్డిని నమ్ముకుని దూకుడుగా వ్యవహరించిన నేతలు, కార్యకర్తలు కూటమి సర్కారులో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారట. పార్టీ అధిష్టానం ఇచ్చిన కార్యక్రమాలు చేపట్టలేకపోతున్నారట. పార్టీ అధికారంలో ఉన్న సమయంలో కండువా వేసుకుని తామే వైసీపీలో గొప్ప నేతలం అని తిరిగిన వారు ఇప్పుడు సైలెంట్ అయ్యారట. తాజాగా రాజకీయ పరిణామాలతో ఇప్పుడు ఎవ్వరూ బయటికి రాలేకపోతున్నారట. కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి లీడర్లు తమ ఇబ్బందులను చెప్పుకునేందుకు ఆ పార్టీలో నాయకుడే కరువయ్యారట. తాడిపత్రి వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి కోర్టును ఆశ్రయించారు. ఈ వివాదం కోర్టులో పెండింగ్లో ఉన్న నేపథ్యంలో పోలీసులు ఎలాంటి నిర్ణయం తీసుకోవటం లేదట. తాడిపత్రికి వెళ్తే లా అండ్ ఆర్డర్ సమస్య వస్తుందని, తాడిపత్రికి వెళ్లే ముందు వీలు లేదని పోలీసులు ఆయనకు తెగేసి చెప్తున్నారు. 1-2 సార్లు తాడిపత్రికి వెళ్లిన వెంటనే పోలీసులు ఆయన్ని ఎస్కార్ట్తో పట్టణం నుంచి తీసుకొచ్చి జిల్లా కేంద్రం అనంతపురంలో వదిలి వెళ్లారు. చేసేది లేక ఆయన నియోజకవర్గానికి దూరంగా ఉంటూ వస్తున్నారు. పెద్దారెడ్డి నియోజకవర్గానికి దూరంగా ఉన్నా ఆయనకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదని, తమ గోడును పట్టించుకునేదెవరని నియోజకవర్గంలోని ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారట. ఆయన్ని నమ్ముకుని రాజకీయం చేసినందుకు ఇప్పుడు ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. రాజకీయంగా పెద్దారెడ్డికి సపోర్టుగా ఉన్నవారు ఇప్పుడు వ్యాపారపరంగా, ఆర్థిక పరంగా ఇబ్బంది పడుతున్నారట. ఎన్నికల నాటి నుంచి మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి అందుబాటులో లేక క్యాడర్కు పెద్ద దిక్కు లేకుండా పోయిందట. టీడీపీ ప్రభుత్వంలో కేసులు ఎదుర్కొంటున్నవారు, ఇతర సమస్యలున్నవారు తమ గోడును ఎవరికి చెప్పుకోవాలని మదనపడుతున్నారట. తాడిపత్రిలో మళ్లీ వైసీపీ బలోపేతానికి, పార్టీ కార్యక్రమాలను ఉధృతం చేయటానికి నాయకత్వ లేమితో ఇబ్బంది పడుతున్నారట. తాడిపత్రికి కేతిరెడ్డి రావాలి అన్నది హైకోర్టులో ఉంది. నాడు జేసీని ధిక్కరించిన వైసీపీ నేతల పరిస్థితి ఇబ్బందికరంగా మారిందట. చూడాలి
తాడిపత్రి వైసీపీలో నెలకొన్న విచిత్ర పరిస్థితిని పార్టీ అధిష్టానం ఏ విధంగా సరిదిద్దుతుందో, ఎప్పుడు పెద్దారెడ్డి తాడిపత్రికి వెళ్తారు?